పురుషులని చెప్పడానికి? నీకు ఆధార్ కార్డు అవసరమా? ఐడెంటిఫై గుడ్డి, కుంటి, పొట్టి, లావు, సన్నం, పక్షవాతం, రోగి, ఈ శరీరం, తల, మండం, కాలు, చేతులు, మెదడు ఇవన్నీ ఉన్నాయి. ఈ తల ఒకటి ఉండి దీనికి అతుకుంటే ఇక్కడ దాకా కాలు చేతులు లేని ఉన్నారు, మధ్యలో వచ్చిన ఉన్నారు. వాడికి కూడా సహజమైన ప్రశాంతత పొందాలని ఉంటుందా ఉండదా? అంటే భగవంతుడు అంటే ఆనంద స్వరూపుడేగా. ఆనందం కాకుండా భగవంతునికి ఎలా ఊహిస్తారు? ఇంపాసిబుల్. ఆ ఆనందాన్ని పొందాల్సిన అర్హత మానవ జన్మకుందా, జంతువుకుందా? అదే మానవుడు ప్రేమించాలంటే, మానవ జాతిని గుర్తించాలంటే తనకున్నటువంటి ఎరుక లక్ష్యంతో, అవేర్నెస్, కాన్షియస్ స్లోతోనే గుర్తించి వీడు మంచిగా చెడ్డ అప్పుడు అనుకుంటాడు. చెడ్డడితే దూరంగా ఉంటాడు. మంచి పూర్తి చెడు లేదు, పూర్తి మంచి లేదు, అన్నీ కలిసి ఉంటాయి. అప్పుడు ఈ అనుకునేవాడిగా, ఆలోచించేవాడిగా, తలంచేవాడిగా మీరు నేను అందరం ఉన్నాం. అంటే పరస్పరం గమనించేట్లా, గుర్తించుడా, తెలుసుకుంటా, శబ్దంతో, నిశ్శబ్దంగా, శబ్దంతో నేను ఉన్నానని అంటాం ఉనికితో అనుభవం కాదా? అప్పుడు నేను శబ్దానుభూతి సహజ. ఆకలి అనుభూతి తర్వాత ఆకలి అంటారా? ఆకలి అనుభూతి లేకుండా ఆకలి అంటారా? అంటే ముందు అనుభూతి ఉంది. శబ్దం అనుభూతి, నిశ్శబ్దం అనుభూతి, దేహం అనుభూతి, కన్ను ముక్కు కాలు చేతుల అనుభూతి, కాన్షియస్ అనుభూతి, గమనించి గుర్తించి తెలుసుకునే లక్షణ అనుభూతి, సత్ పదార్థం అనుభూతి, చిత్ పదార్థం అనుభూతి, ఆనందం అనుభూతి, మౌనం అనుభూతి, పరిపూర్ణ అనుభూతి. స్వేచ్ఛగా పరిపూర్ణంగా తాను ఉన్నానని తన సస్వరూపమైన ఆత్మ లక్షణాలు, బ్రహ్మ లక్షణాలు ఒకటి. పరమాత్మ జీవాత్మ లక్షణాలతో సంబంధం లేదు. ఆత్మ లక్షణాలు ఏమిటి? సత్తు, చిత్తు, నిత్యము, పరిపూర్ణము, స్వేచ్ఛ, స్వతసిద్ధం, కార్యకారణాలు ఎత్తకూడదు. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇది అన్నీ ఉండాలి. నేను కాదంటా. జీవుడిగా ఉన్నప్పుడు జీవబ్రహ్మైక్యం వేరు, జీవుడు వేరు, జీవాత్మ పరమాత్మ రెండు ఉన్నాయిగా. పరమాత్మ అంటే ఏంటి? సృష్టి, స్థితి, లయాలు, సర్వజ్ఞత్వం, పోషకం, వివేక, పరాక్రమం, షడ్గుణేశ్వర సంపన్నుడు. ఈ 5 లక్షణాలు, 6 లక్షణాలు, షట్ అంటే 6 లక్షణాలు ఉన్నాడు పరమాత్మ. పరమాత్మ దర్శనం అయితే సగుణంగా మీకేమి ఇస్తారు? తాయిలాలు ఇస్తారు, వచ్చిపోతారు. ధర్మ, అర్థ, కామ, మోక్షాల నిమిత్తమే దేహాన్ని వాడతారా? దేనికి వాడుతున్నారు శరీరాన్ని? ధర్మ, అర్థ, కామ, మోక్షాలు ఈ 4 చతుర్విధ పురుషార్థాలని అనుభవించడానికి మానవ దేహాన్ని మానవుడు ఉపయోగించాలా, జంతువులు ఉపయోగించుకుంటాయా? ఇక్కడ మానవుడి జన్మకి శాస్త్రం ఏంటి? మానవా జన్మ ముందు తీసుకురండి. మానవా జన్మ మిత్రమా. మరి జన్మ మానాలంటే పుట్టిన తర్వాత చచ్చినాడు చెప్పడు జన్మ ఉంది లేదు, బతికినాడు జన్మ ఉంది నమ్మకం. దేవుడు నమ్మకం, అనుభవం. మీకు అనుభవం అన్నా కూడా అందరూ ఒప్పుకోరు. నాకు ఇష్టమైన జన్మ అనుభవం, తర్కాలతో అది నిరూపించడం. అనిర్వచమైన అనుభూతిని అనుభవంతోనే గుర్తించి గమనించి కమ్గా ఉంటాడు. ఇలాగా వాళ్ళు చెప్పారని వాళ్ళు చెప్పండి, మనకి ఒక వాక్కు లేదు. కానీ మరి ప్రపంచంలో ఉన్న పరిస్థితుల్లో మీరేం చేస్తున్నారని వస్తుంది. మీకు ఎంత వయసు? 40. మీకండి? మీకు 30. నాకు 82.5. ఉత్సాహంగా ఉన్నాను. అంటే ఈ సబ్జెక్టులో కొన్ని వందల పాటలు ఆల్రెడీ ఉన్నాయి. నాకు ఆడియో, వీడియో ఉన్నాయి, బుక్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్ ఉంది. యూట్యూబ్లో విన్నా తెలిసిన ఉన్నారు. ఆ విధంగా మీరు నాకు సహకరిస్తే నేను సహకరిస్తాను. మీకు నమస్కారం. ఇప్పుడు ఎందుకంటే మీరంటూ ఒక ప్రయోజనంలో పెళ్లి చేసుకున్నా చేసుకోపోయినా కుటుంబాన్ని సహకారంగా కుటుంబాన్ని విడిచిపెట్టి నా దగ్గరికి వస్తే నేను ఒప్పుకోను. వాళ్ళు కొన్ని తెలియకుండా వచ్చి వెళ్ళచ్చు. సన్యాసం అనే పదం ఎత్తకూడదు. అప్పుడు సన్యాసానికి విలువ ఉంది, సాధువులు విలువ ఉంది, మునీసు ఉంది. జాతి మత కుల భేదం ఎలాగున్నా యజ్ఞం చేసేది ఎవరు? వాళ్ళే. అవిస్సు సరే అని యుద్ధం నేర్పింది ఎవరు? అసలు వేదంలో మన గత ఋషీశ్వరులు, మునీశ్వరులు, మహర్షులు చెప్పండి ఏదీ లేదు అనుభవంలో ఉన్నదాన్ని. అది అనుభవంలో ఉందాన్ని తెలుసుకోవటం బెటరా? సహజంగా ఇన్ని మార్గాలు చెప్పి ఏ మార్గంలో మిమ్మల్ని చేస్తామంటారు? డైరెక్టర్ అవునండి. డైరెక్టర్ ఇప్పుడు ఫేమస్ ఎవరు? ప్రస్తుతం ఇస్తారు లేటెస్ట్ చెప్పండి. నేను మామూలుగా చూస్తూ ఉంటా, అన్నీ కూడా ఈ చూస్తూ ఉంటాయి నాకు.